సంతోషంగా ఉంటాం, ఏది చేస్తే సమాధానంగా ఉంటామో, ఏం చేస్తే మాకు నెమ్మది ఉంటుందని మనుషులందరూ ఎలుగెత్తి వారు తిరుగుతూ ఉన్నారు. తిరిగి 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 మనుషులు ఏమైనా సంపాదించి ఏమైనా సంతోషాన్ని తెచ్చారా, సమాధానం తెచ్చారా? కుటుంబాల్లో నెమ్మది ఉందంటే ఏ కుటుంబంలో నెమ్మది లేదండి, ఏ కుటుంబంలో సమాధానం లేదండి, ఏ కుటుంబంలో మంచి లేదండి. విన్న ప్రియులరా, అయితే ఈ గుడ్డివాడు ఇతనికి ఒక బాధ. నేను ఎలాగైనా తల్లిదండ్రులు చూడాలా, ఈ ప్రకృతిని చూడాలా, మా అమ్మ నాన్న ఎవరో, అసలు మా అమ్మమ్మలు ఎవరో, మా బంధువులు ఎవరు నేను చూడాలి అని యేసు ప్రభు గురించి వార్త విని అతను పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా దాటి వెళ్ళొద్దని యేసు గమనించండి. యేసు క్రీస్తు దగ్గరికి, యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే, యేసు క్రీస్తుని నమ్ముకుంటే ఆయన నీ పాపములు క్షమిస్తాడు, నీ నరక ప్రాప్తం నుంచి తప్పిస్తాడు. పాపమైన వ్యక్తిగా పరిశుద్ధుడిగా నిన్ను రక్షిస్తాడు. ఆయన ఒక దినాన్ని నువ్వు చనిపోయినప్పుడు ఆయన పరలోక రాజ్యంలోనికి నీకు అవకాశాన్ని కలిగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ ప్రజలారా గమనించండి, ఈ శుభవర్తమానం అదే దేవుడి మరి అనేక మనకున్నటువంటి గ్రంథాల్లో కూడా చెప్తుంది, ఆ సర్వమానవుడు పాపియే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సర్వమానవుడట పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ. ఏమిటా మహిమ అంటే పరలోక రాజ్యం. మనం అనుకుంటాం కదా మన వాడుక భాషలో స్వర్గం అని. ఆ స్వర్గంలోకి మనకున్నా చనిపోతానంటే మనం ఏం రాసుకుంటాం తెలుసా? ఇదిగో మా తండ్రి గారు స్వర్గస్థులైనారు, మా తల్లి గారు స్వర్గస్థులైనారు, నాకు అన్నదమ్ముడు స్వర్గస్థులైనారు. స్వర్గం అనేది మన తాతగారు సంపాదించిన ఆస్తి కాదండి. ఇప్పుడు మన ఆస్తి అనుకోండి, ఇది నా ఇల్లు అంటే ఇంట్లోకి వెళ్ళగలం, ఇది మన ఇల్లు మనం సంపాదించుకునేది కాబట్టి. ఇది నా భూమి అంటే ఈ భూమి మీద మనం వెళ్ళగలం, ఇది కొంత నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి. స్వర్గము సంపాదించుకోవడానికి నువ్వు డబ్బు, ధనము, ఆస్తియో, దాన ధర్మాలు, భూదానాలు, వస్త్రదానాలు, గోదానాలు, మరొక యజ్ఞయాగాలు చేస్తే పరలోక రాజ్యం నీకు ప్రవేశించలేవు. కానీ యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే నీవు నీ కుటుంబం రక్షింపబడతారు, పరలోక రాజ్యంలో వారసులుగా మీరు మార్చబడతారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈ శుభవర్తమానము మీకు తెలియపరచాలనే ఈ మధ్యాహ్న సమయంలో మీ ప్రాంతానికి రావడం జరిగింది. మేము కూడా గతంలో మీ వంటి వారమే, మేము చేసే పుణ్యకార్యాలు మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయని, మేము చేసే మంచి పనులు మమ్మల్ని స్వర్గ ప్రాప్తం చేస్తారని, మా తాత ముత్తాతలు కూడా అదే స్వర్గంలో ఉన్నారని మేము భ్రమలో జీవిస్తూ ఉన్నాం. కానీ ఒక దినాన ఇటువంటి దైవ సేవకులు, దేవుని నమ్ముకున్న పిల్లలు వచ్చి, అయ్యా మీరు వెంబడిస్తున్నది, మీరు నమ్ముకున్నది అసత్యము, యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన నమ్ముకుంటేనే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, ఆయన నమ్ముకుంటేనే రక్షణ కలుగుతుంది, ఆయన నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ఆయనను వెంబడిస్తేనే నీవు మోక్ష మార్గంలోకి వెళ్తావు తప్ప ఈ లోక సంబంధమైన నువ్వెన్ని కార్యాలు చేసినా అది కేవలం ఈ భూమి వరకే పరిమితం, కానీ అవి నిన్ను ఏవి కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళవని మాకు తెలియజేసినప్పుడు మేము కూడా మొదట అందరినీ హేళన చేసిన వారమే, తర్వాత ఆలోచన చేశాం, నిజమే కదా ఇది ఎంతవరకు సత్యమని మేము గ్రహించినప్పుడు యేసుక్రీస్తుని గురించి పూర్తిగా అనేక మందిగా ఇలాంటి దైవ సేవకుల ద్వారా మేము తెలుసుకున్నప్పుడు అప్పుడు మేము గ్రహించాం, యేసే నిజ దేవుడని, యేసే నిజ రక్షకుడని. ఆయన ద్వారా పరలోక రాజ్యం తప్ప మరి ఏ మనుషుడు కూడా పరలోక రాజ్యంలోనికి నరక ప్రాయం నుంచి తప్పించి ఆ నిత్య రాజ్యంలోనికి నడిపించలేడని, ఒక యేసుక్రీస్తే నిజ దేవుడు, నిజ రక్షకుడని మేము నమ్మాము కనుక ఆ నమ్మినటువంటి విశ్వాసం బట్టి మేము మా కుటుంబాలు రక్షింపబడ్డాం. అదే రక్షణ మీరు కూడా పొందాలని, అదే ఆశీర్వాదం మీరే పొందాలని, అదే పరలోక రాజ్య వారసులుగా మీరు ఉండాలని, ఆ నరక ప్రాయం నుంచి మీరు తప్పించబడాలని, ఒక దినాన ఈ లోకం నుంచి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ నిత్యరాజ్యంలో దేవునితో యుగ యుగాలు కూడా ఆయనతో కలిసి జీవించాలని ఆశ కలిగి, అంతేగాని మీ వీధికి వచ్చింది మీ దగ్గర నుంచి ఏదో మేము ఆశించి రాలేదండి, మీ దగ్గరికి మేము వచ్చింది ఏదో మా స్వప్రయోజనాల కోసం రాలేదు, కానీ మేము పొందుకున్నటువంటి రక్షణ ఆశీర్వాదములు మీరు కూడా పొందుకోవాలనే సదుద్దేశంతోనే ఈ ప్రాంతంలోనికి రావడం జరిగింది. ఇది ఒక మత ప్రచారం కాదండి, ఇది ఒక కుల ప్రచారం కాదండి, ఇది ప్రాంతీయ ప్రచారం కాదండి. దేవుని యొక్క మాట ద్వారా ఈ సమస్తము భూమిని, ఆకాశంను, సమస్త జలసరాశులన్నీ కూడా ఆయన మాట ద్వారా ఆయన సృష్టించాడు. కాబట్టి మనం తెలియక
మనం అనుకోవచ్చు, ఎవరో నిర్మించారు, ఎవరి ద్వారా మనం జన్మించామని. ఈ లోకానికి మానవ జన్మ ఏ విధంగా అయితే వచ్చిందంటే, ఆనాడు ఆదాము అవ్వ ద్వారా ఈ లోకానికి వారు చేసినటువంటి పాపము ద్వారా ఈ లోకానికి మానవులుగా మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాం. లేకపోతే మానవుడుగా ఈ లోకానికి మనము రాలేము. ఎందుకంటే ఈ దినాలు గడ్డు దినాలు. పూర్వకాలంలో చూసుకున్నట్లయితే ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలతో జీవించేవారు మన పితరులైనటువంటి వారు. ఈ దినాల్లో ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకనగానంటే ఒకరి మీద ఒకరు ప్రేమ అనురాగాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ కోపము, ఈ ద్వేషము, ఇవన్నీ ఈ కుళ్ళి కపటమైన ప్రేమలతో జీవిస్తూ ఉన్నాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈ ప్రతి అనుకూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన మాట వింటే ఒక నిజమైన బ్రతుకు ఎలాగ ఉంటది అనేది ప్రజలకి తెలియబడుతుంది. ఎందుకంటే ఈ దినాల్లో మేము కూడా ఒకనొకప్పుడు మీలాంటి వారమే. మేము ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడి ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించడానికి మీ గ్రామాల్లో వచ్చి ఉన్నామనంటే అది దేవుడు మా యందు చేసిన ప్రతి కార్యం. దేవుడు ఆయన నిన్ను కనికరిస్తున్న దేవుడు, ఆయన నిన్ను క్షమిస్తున్నటువంటి దేవుడు. ఆయన వల్ల ఈ భూమి మీద ఎవరు కూడా క్షమించరు. బైబిల్లో భయంకరమైనటువంటి పాపం చేసి వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఏం చేసిందంటే ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైనటువంటి భయంకరమైనటువంటి వ్యభిచారమైన పాపం చేస్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలి అని చెప్తుంది ఆనాడు ధర్మశాస్త్రం, ఆనాడు ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నటువంటి వారందరూ చిన్నవారేటి పెద్దవారేటి ప్రతి ఒక్కరు కూడా ఆ స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టాలని వీధుల్లోని ఆ ఊర్లోని ఆ స్త్రీని తరుముకుంటూ వెళ్తే ఆ స్త్రీకి వేరొక దిక్కు లేదు. ఆ స్త్రీకి ఒకవేళ తను చేస్తున్నటువంటి చెడ్డ పనిని బట్టి తన అక్క చెల్లెలు, తన అన్నదమ్ములు, తన తల్లిదండ్రులు అందరూ ఆ స్త్రీని విడిచిపెట్టి వచ్చాము గనుక ఆ స్త్రీ తన ఇంటికి వెళ్ళాలనేటటువంటి మనసు కూడా ఆ స్త్రీకి లేదు. ఆ భయంకరమైనటువంటి పాపంలో పట్టబడిన స్త్రీకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో యేసుప్రభు వారి పాదాల మీద ఆ స్త్రీ పడిపోయింది. వెంటనే యేసుప్రభు వారు ఏమన్నాడంటే, అమ్మ నేను నిన్ను క్షమిస్తానని అంటున్నాడు. అంటున్నాడు అంటే మనుషులైతే మనల్ని శిక్షించాలని రాళ్ళు పట్టుకొని వారికి కలిగినటువంటి ఎలాగో మనల్ని హింసించాలి, మనల్ని బాధ పెట్టాలనుకుని నోటి మాటలతో